లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రాచీన చరిత్రను భావితరాలకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఎంతైనా ఉంది. కానీ చారిత్రక చిహ్నాలుగా నిలుస్తున్న అపురూపమైన శిల్పాలు, ప్రాచీన చరిత్రకు ఆధారాలైన శిలా శాసనాలు, భద్రపరచబడిన పురావస్తు మ్యూజియంలను సరిగా పట్టించుకోకపోవడంతో చారిత్రక సంపద బాహ్య ప్రపంచానికి తెలియని పరిస్థితి వచ్చింది. కోట్ల రూపాయలు వెచ్చించి మ్యూజియంలు ఏర్పాటు చేసినప్పటికీ వాటి ఆలనాపాలన చూసుకునేవారు లేకపోవడంతో ఆ మ్యూజియంలు నిరుపయోగంగా మారిపోయాయి. నల్గొండ పట్టణ సమీపంలోని పానగల్లులో ఉన్న మ్యూజియంను పట్టించుకునే నాథుడు లేకపోవడంతో ఎంతో ప్రసిద్ధిగాంచిన నీలగిరి చరిత్ర నేటి తరం వారికి తెలియక మరుగున పడే పరిస్థితి వచ్చింది. పాలకుల నిర్లక్ష్యంతో మస్కబారుతున్న నీలగిరి చరిత్రపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్. క్రీస్తు శకం 9వ శతాబ్దం నుండి 13వ శతాబ్ది వరకు వివిధ రాజవంశీయుల పరిపాలనా కాలంలో అద్భుతమైన చరిత్రను తనలో ఇముడ్చుకుంది నీలగిరి. నీలగిరిలోని పానగల్ను రాజధానిగా చేసుకుని జనరంజకమైన పరిపాలన అందించారు నాటి పాలకులు. అపురూపమైన శిల్పకళా సంపదతో కూడిన ఆలయాలతో పాటు అద్భుతమైనటువంటి కళాఖండాలను వారు సృష్టించారు. నాటి పాలకుల ఘనచరిత్ర నేటి పాలకుల నిర్లక్ష్యం వల్ల భవిష్యత్ తరాల వారికి తెలియనటువంటి పరిస్థితులు ప్రస్తుతం దాపురించాయి. మసకబారుతున్న నీలగిరి చరిత్రపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ప్రాచీన చరిత్రలో నల్గొండను నీలగిరి అని పిలిచేవారు. నీలగిరిలోని పానగల్లు 9వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు అనేక మంది రాజ్యవంశాల రాజ్యాలకు రాజధానిగా కొనసాగింది. ఆనాటి పాలకులు అపురూపమైన శిల్పాలతో కూడిన ఆలయాలు నిర్మించారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి జనరంజకంగా పాలించారు. దాదాపు 35 సంవత్సరాల క్రితం నీలగిరి చరిత్రను ఇనుమడింపచేసి ఆనాటి కాలానికి చెందిన అనేక కళాఖండాలను పానగల్లు ఏర్పాటు చేసిన మ్యూజియంలో భద్రపరిచారు. 1992 సంవత్సరంలో 3 ఎకరాల విస్తీర్ణంలో ఈ మ్యూజియంను ఏర్పాటు చేసి 640 శిల్పకళా ఖండాలతో పురాతన వస్తువులను మ్యూజియంలో భద్రపరిచారు. అయితే వీటిలో కొన్ని వస్తువులు మ్యూజియం బయట ఉండగా మరికొన్ని వస్తువులు లోపల భద్రపరచబడ్డాయి. పానగల్లులో ఏర్పాటు చేసిన మ్యూజియం వెనకాల ఉదయ సముద్రం ప్రాజెక్టుంది. దాని చెంతనే ప్రసిద్ధి చెందిన అంతుచిక్కని రహస్యాన్ని తనలో దాచుకున్న ఛాయ సోమేశ్వర ఆలయముంది. ఒక టూరిజం హబ్గా వెలుగొందాల్సిన పానగల్లు పాలకుల నిర్లక్ష్యం కారణంగా టూరిస్టులను ఆకర్షించలేకపోతుంది. దీనికి ముఖ్య కారణం ఆనాటి అద్భుత చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఉన్న కళాఖండాలు, పురాతన వస్తువులు బయటి ప్రపంచానికి తెలియని పరిస్థితి. మ్యూజియానికి సంబంధించి 10 మంది ఉద్యోగులు ఉండాల్సిన చోట కేవలం 2 మాత్రమే పనిచేస్తున్నారు. అయితే 2001 సంవత్సరంలో నల్గొండ కలెక్టర్గా ఉన్న మనోహర ప్రసాద్, 2012 సంవత్సరంలో కలెక్టర్గా ఉన్న ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో 10 రోజుల పాటు పానగల్లు ఉత్సవాలను నిర్వహించారు. పాఠశాలల విద్యార్థులను ఇక్కడకు తీసుకొచ్చి ప్రాచీన చరిత్రకు చెందిన కట్టడాలు, ఆలయాలు, కళాఖండాలపై అవగాహన కల్పించారు. తరువాతి కాలంలో ప్రభుత్వ అధికారులు పానగల్లు ఉత్సవాల నిర్వహణపై శ్రద్ధ పెట్టకపోవడంతో పానగల్లు ఉత్సవాల ఊసే లేకుండా పోయింది. దీంతో ఎంతో ఘనకీర్తిని సంతరించుకున్న నీలగిరి చరిత్ర నేటి తరం వారికి తెలియని పరిస్థితులు దాపురించాయి. నూతనంగా కొలువుదీరిన రేవంత్ సర్కారైనా పానగల్లు ఉత్సవాలను నిర్వహించి మసకబారుతోన్న నీలగిరి చరిత్రను భవిష్యత్ తరాల వారికి తెలిసే విధంగా చేయాలని నల్గొండ ప్రజలు కోరుతున్నారు. పానగల్లును రాజధానిగా చేసుకుని నాడు ఉన్నటువంటి పాలకులు ఒక జనరంజకమైనటువంటి పరిపాలన అందించిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా పానగల్లు ప్రాంతంలో నిర్మించినటువంటి ఉదయ సముద్రం అయితేంది, అదేవిధంగా అనేక రకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆలయాలు కూడా నాటి పాలకుల కాలంలో నిర్మితమైనవే. సో ఆనాటి పాలకుల కాలంలో ఎంతో అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి శిల్పాలను ఆనాటి పాలకులు నిర్మించిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రజెంట్గా ఎవరికి కూడా అంతుచిక్కని ఛాయగా ఉన్నటువంటి ఛాయా సోమేశ్వర ఆలయంని కూడా ఆనాటి పాలకుల కాలంలోనే నిర్మితమైందని చెప్పవచ్చు.
ఇప్పటికీ కూడా ఒక అద్భుతంగా అది ప్రస్తావించబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎవరికీ అంతు చిక్కని రహస్యం అనేది ఛాయా సోమేశ్వరాలయంలో దాగుని ఉంది. 400 సంవత్సరాల పాటు ఆనాటి పాలకులు పానగల్ను రాజధానిగా చేసుకొని ఒక అద్భుతమైన రాజ్యాన్ని ఈ యొక్క ప్రదేశంలో స్థాపించిన పరిస్థితి అయితే ఉంది. ఆనాడు ఉన్నటువంటి శిల్పులు అనేక రకమైనటువంటి అద్భుతమైనటువంటి కళాఖండాలను వాళ్ళు చెక్కినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఆనాడు ఉన్నటువంటి శిల్పులు కూడా ఎంతో అద్భుతంగా, ఎంతో నైపుణ్యంగా ఈ యొక్క శిల్పాలను మలిచిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో ఎదురుగా మనం చూడవచ్చు ఎంత అద్భుతంగా ఈ శిల్పాన్ని మలిచారు. సో ఇది 12వ శతాబ్దానికి సంబంధించినటువంటి నాసి అనే శిల్పము. ఇక్కడ ఈ యొక్క శిల్పాన్ని ఆనాడు అంటే 12వ శతాబ్దంలోనే ఆనాడు శిల్పులు రూపొందించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఎదురుగా చూసినట్లయితే 12వ శతాబ్దంలో నాడు పాలకులు ఈ యొక్క నంది విగ్రహాన్ని చాలా అద్భుతంగా మలచిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా అనేక రకమైనటువంటి శాసనాలు కూడా ఆనాటి పాలకుల యొక్క విషయాన్ని తెలియజెప్పేందుకు కూడా అవి ఇప్పుడు ప్రజెంట్గా మనకు ఉపయోగకరంగా ఉన్నాయని మనకు చెప్పవచ్చు. అదేవిధంగా కొంతమంది ముష్కరులు ఆలయంలోకి ప్రవేశించేసి అద్భుతమైనటువంటి శిల్పాలను కూడా వారు నాశనం చేసిన పరిస్థితి ఉంది. అనేక రకమైన శిల్పాలను ధ్వంసం చేసిన పరిస్థితి కూడా ఉండడం జరిగింది. వ్యవసాయం అనేది చాలా వృద్ధిగా ఉండే విధంగా చేయడం కోసం అని చెప్పి ఉదయ సముద్రాన్ని కూడా వాళ్ళు ఆనాటి పాలకులు తవ్వించిన పరిస్థితి ఉండడం జరిగింది. అదేవిధంగా భక్తిభావం చాలా మెండుగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆనాడు పాలకులు అప్పుడున్నటువంటి అంటే ఆనాడు ఆ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇక్కడ ఆలయాల నిర్మాణానికి కూడా పూనుకోవడం జరిగింది. ఆ యొక్క ఆలయాలను కూడా అద్భుతమైనటువంటి శిల్పకళా సంపదతో కూడా వాళ్ళు నిర్మించిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఛాయా సోమేశ్వరాలయము, అదేవిధంగా పచ్చ సోమేశ్వరాలయము ఇవన్నీ కూడా దీనికి మచ్చుతునకగా మనకు కనబడుతూ ఉండడం జరిగింది. 13వ శతాబ్దంలో సప్తమాతలని ఆ యొక్క శిల్పాన్ని చెక్కారు. ఎంత సుందరంగా, ఎంత మనోహరంగా ఆ శిల్పాన్ని వాళ్ళు మలిచారో మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా 13వ శతాబ్దంలోనే ఈ యొక్క సప్తమాతలకు సంబంధించి అంటే ఆ విగ్రహం చాలా పెద్దగా, అదేవిధంగా ఈ శిల్పం అనేది చాలా చిన్నగా చెక్కినటువంటి పరిస్థితి. ఇంకో విషయం కూడా చూడవచ్చు. యాక్చువల్గా బ్రహ్మకు సంబంధించేసి 3 తలలు ఉంటాయని చెప్పి మనం పుస్తకాలలో వాటిలో చదువుతూ ఉంటాం. కానీ ప్రజెంట్గా ఆనాటి కాలంలోనే శిల్పులు ఏ విధంగా ఈ యొక్క బ్రహ్మ విగ్రహాన్ని మరిచారో మనం చూడవచ్చు. సో 3 శిరస్సులతో ఉన్నటువంటి ఈ విధంగా బ్రహ్మ రూపాన్ని వాళ్ళు చెక్కినటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. శిల్పులు ఏ విధంగా భైరవుడు విగ్రహాన్ని చూడండి ఎంత అద్భుతంగా మరిచారు. భైరవుడు విగ్రహాన్ని 14వ శతాబ్దంలో ఈ యొక్క ప్రాంతంలోనే ఆనాడి రాజుల పరిపాలనా కాలంలో శిల్పులు చెక్కిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కాలభైరవుడి విగ్రహం ఎంత అద్భుతంగా, ఎంత అపురూపంగా వాళ్ళు చెక్కారో చూడొచ్చు మనం. సో ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి కళాఖండాలను ఆనాడు ఉన్నటువంటి శిల్పులు మాత్రం అద్భుతంగా మలిచిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. కాకపోతే ఇంత అద్భుతమైనటువంటి చరిత్రను పానగల్లు తనలో ఇముడ్చుకోవడం జరిగింది. సో అనేక మంది రాజవంశీయులు ఈ యొక్క పానగల్ను రాజధానిగా చేసుకుని జనరంజకమైనటువంటి పరిపాలనను అందించిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. చూడొచ్చు, బ్రహ్మ విగ్రహం చూసాము. ఇప్పుడు ప్రజెంట్గా విష్ణు విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. సో విష్ణు విగ్రహాన్ని కూడా 13వ శతాబ్దంలోనే వాళ్ళు నిర్మించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ విధంగా విష్ణు విగ్రహాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసిన ఆ పరిస్థితి మనం క్లియర్గా విజువల్స్లో గమనించవచ్చు. సో ఇంత అద్భుతమైనటువంటి శిల్పాలతో కూడినటువంటి అపురూపమైనటువంటి కళాఖండాలను వాళ్ళు సృష్టించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ప్రజెంట్గా మనం ఒక విజువల్స్లో గమనించినట్లయితే ఇక్కడ నాగిని విగ్రహాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇది కూడా 12వ శతాబ్దంలోనే ఆనాడు ఉన్నటువంటి శిల్పులు చెక్కినటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో 9వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు వివిధ రాజవంశీయుల పరిపాలనా కాలంలో ఒక అద్భుతమైనటువంటి చరిత్ర అనేది నీలగిరిలో విరాజిల్లిందని చెప్పవచ్చు. సో ప్రజెంట్గా నీలగిరిని నల్గొండగా పిలుస్తూ ఉండడం జరుగుతుంది. సో ఆ విధంగా అంటే నీలగిరి ప్రాంతం అనేది ఆనాడి రాజుల పరిపాలనా కాలంలో ఒక అద్భుతమైనటువంటి రాజ్యంగా తీర్చిదిద్దబడింది. జనరంజకమైన పరిపాలనను ఆనాడు ప్రజలకు వారు అందించిన పరిస్థితి అయితే ఉంది. సో ఇది మొత్తం కూడా గత చరిత్ర. సో ఇంత అద్భుతమైన చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క నీలగిరి ప్రజెంట్గా చూస్తే మాత్రం ఈ యొక్క నీలగిరి చరిత్ర అనేది మసకబారుతుందని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆనాడు కాలంలోనే 1992 సంవత్సరంలోనే పురావస్తు శాఖ వారు ఈ విషయాలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత వీటినన్నింటినీ కూడా ఒక దగ్గరికి చేర్చి అంటే ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేసి ఆ మ్యూజియంలో యొక్క విగ్రహాలను ఉంచాలని చెప్పి భావించిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. 1992 సంవత్సరంలో 3 ఎకరాల ప్రదేశంలో ఈ యొక్క మ్యూజియంను అయితే ఏర్పాటు చేశారు, కోట్ల రూపాయలు వెచ్చించేసి. సో ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క విషయాలు అంటే ఆనాడు సంబంధించి అంటే రాజుల పరిపాలనా కాలంకు సంబంధించినటువంటి ఆ గత చరిత్ర మొత్తం కూడా నేటి తరాల వారికి తెలియజెప్పాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది. కానీ నాటి పాలకుల నిర్లక్ష్యం వల్ల మాత్రము ఇది పూర్తి స్థాయిలో మసకబారే పరిస్థితులు మాత్రం దాపురించాయని చెప్పవచ్చు. సో కాకపోతే గతంలో అంటే 2001 సంవత్సరంలో ఇప్పుడు కలెక్టర్గా ఉన్నటువంటి మనోహర్ ప్రసాద్ గారు, అదేవిధంగా ఆ తర్వాత 2012 సంవత్సరంలో కలెక్టర్గా ఉన్నటువంటి ముక్తేశ్వర గారు ఈ యొక్క పానగల్ను
దగ్గర అంటే ఈ పానగల్లో ఉన్నటువంటి ఇంత అద్భుతమైనటువంటి శిల్పాలను అదేవిధంగా అద్భుతమైనటువంటి రాజ్యాన్ని మొత్తాన్ని కూడా బాహ్య ప్రపంచానికి తెలియజెప్పాలి, భవిష్యత్ తరాల వారికి తెలియజెప్పాలన్న ఉద్దేశంతో పానగల్లు ఉత్సవాలను వాళ్ళు చేసినటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. 10 రోజుల పాటు కూడా పానగల్లు ఉత్సవాలను వాళ్ళు చేశారు. సో ఇదే సందర్భంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యార్థులందరినీ కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది. ఆ యొక్క విద్యార్థులందరికీ కూడా ఈ అద్భుతమైనటువంటి యొక్క శిల్పాలను అదేవిధంగా వారికి సంబంధించినటువంటి శాసనాలను చూపిస్తూ అంటే ఆనాటి పాలకుల పరిపాలనా కాలంలో ఏ విధంగా రాజ్యాలు ఉన్నాయి, ఏ విధంగా రాజ్యాలు సుభిక్షంగా ఉన్నాయి, ఏ విధమైనటువంటి పరిపాలన ఆ రాజులు అందించారు అనే విషయాన్ని కూడా అప్పుడు విద్యార్థులందరికీ కూడా తెలియజెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత కాలంలో మాత్రం పాలకులు మాత్రం ఈ యొక్క విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి చరిత్రను కూడగట్టుకున్నటువంటి యొక్క నీలగిరికి సంబంధించినటువంటి విషయాలు ప్రజెంట్గా బాహ్య ప్రపంచానికి తెలియజెప్పే బాధ్యత ఈనాటి పాలకులపై ఉన్నప్పటికీ కూడా పాలకుల నిర్లక్ష్యం వల్ల మాత్రం ఈ విషయాలు మాత్రం తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. పానగల్కు సంబంధించినటువంటి పానగల్ వాసులైతేంది, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వాసులైతేంది గత చరిత్ర అనేది మా ప్రాంతంలో కూడా విరాజిల్లింది. సో గత చరిత్రను బాహ్య ప్రపంచానికి తెలియజెప్పాలి, కానీ నేటి పాలకులు మాత్రం దాన్ని పూర్తి స్థాయిలో విస్మరించారు. ఇప్పటికైనా సరే నూతనంగా కొలువుతీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే ఈ యొక్క విషయాన్ని గమనించాలి. తప్పనిసరిగా ఇంత అద్భుతమైనటువంటి చరిత్రను మూటగట్టుకున్నటువంటి నీలగిరికి సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా భవిష్యత్తు తరాల వాళ్ళకు తెలియజేసే విధంగా చేయాలని చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గతంలో ఏ విధంగా అయితే మనోహర్ ప్రసాద్ అదేవిధంగా ముక్తేశ్వరరావు కాలంలో పానగల్లు ఉత్సవాలు ఏ విధంగా నిర్వహించారో అదేవిధంగా ఇప్పుడు కూడా పానగల్లు ఉత్సవాలను నిర్వహించినట్లయితే పాఠశాలకు సంబంధించిన విద్యార్థులందరినీ కూడా ఇక్కడికి రప్పించినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి అంటే భవిష్యత్ తరాల వారికి కూడా ఈ యొక్క చరిత్ర తెలిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరుగుతుంది. ఆనాటి పాలకుల కాలంలో ఏ విధంగా రాజ్యం విరాజిల్లింది అనే విషయాన్ని కూడా దీంట్లో పొందుపరచబడి ఉన్నాయి. కాబట్టి భవిష్యత్ తరాల వారికి తెలియజెప్పాలంటే తప్పనిసరిగా మళ్ళీ పానగల్లుకు సంబంధించేసి ఉత్సవాలు నిర్వహించేటమే కాకుండా భవిష్యత్ తరాల వరకు వీటిని అందించాలని చెప్పేసి కూడా పానగల్ల ప్రాంత వాసులతో పాటు నల్గొండ జిల్లా ప్రజలు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉండడం జరిగింది. పానగల్ నుండి కెమెరా రైతు పుల్లారావు. For more videos like this, subscribe Big TV channel.